స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కోసం 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల విధి విధానాలతో పాటుగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల ఆలోచనల అభిప్రాయాలు కూడా ఈ కమిటీ పరిగణలోకి తీసుకునుంది. జనసేన శాసనసభాపక్ష సమావేశంలో జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తి కొనసాగించేలా, వారి ఆత్మగౌరవం నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మండలి బుద్ధప్రసాద్, టి శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవవర ప్రసాద్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ధర్మరాజు, చిలక మధుసూదన్ రెడ్డి, గోవిందరావు, ఉదయభాను, యనమల భాస్కర్, రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటన విడుదల చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కోసం 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీ, సో మొత్తానికి స్థానిక సంస్థలకు జనసేన పార్టీ కమిటీని వేస్తే ఇక సిద్ధమవుతున్నట్టుగా అనౌన్స్ చేసేస్తుంది. ఇప్పుడు కమిటీ ఏం చేయబోతుంది, ఎలా దిశానిర్దేశం చేయబోతుంది? జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు కూడా 5-6 నెలల నుంచే దీనిపైన కసరత్తు అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఫార్ములా వాడారో ఆ ఫార్ములా అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వదు, తమకు గౌరవప్రదమైనటువంటి వాటా కోటా కావాల్సిందేనని చెప్పైతే జనసేన నేతలైతే కోరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి పార్టీకి సంబంధించినటువంటి అంటే స్థానిక సంస్థల్లో ఎలా ఏ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి అయితే 14 మందితో ఒక కమిటీని అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ కమిటీ సభ్యులు పేర్లు కనుక మనం చూసినట్లయితే మండలి బుద్ధప్రసాద్ దీనిలో ఉన్నారు, శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ధర్మరాజు, మధుసూదన్ రెడ్డి, గోవిందరాజు, ఉదయభాను, భాస్కర్, రవికుమార్, మొత్తం 14 సభ్యులతో అయితే ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దాకా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి అందరి దగ్గర అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని చెప్పారు. ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో, బలంగా ఉన్న ప్రతి స్థానంలో కూడా జనసేన పార్టీ చేయాలనే యోచనలోనే ఉంది. జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలాగా, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నింపేలాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలుపొందాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో జనసేన పార్టీ అయితే ఉంది. నిన్న కూడా దీనికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు ఆయన కేరళ వెళ్ళబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్టీ కేడర్కి అయితే కొన్ని కీలకమైనటువంటి దిశానిర్దేశం అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి వాటా కోటా కోసం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు మనకు వస్తున్న సమాచారం ప్రకారం 30% సీట్లు మాకు కావాల్సిందే అని పట్టుబడుతున్నట్లయితే మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి, కూటమి పార్టీ అధికారంలోకి రావడానికి దానిలో జనసేన పార్టీ ఎంతో కీలకంగా వ్యవహరించింది. సో సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగస్వామ్యమైనప్పుడు ఎన్ని సీట్లు కేటాయిస్తే అంతే తీసుకున్నారు. కాబట్టి ఈసారి మాత్రం అలా కాదు, తమకు గౌరవప్రదమైనటువంటి వాటా కోటా రెండూ కావాలి, మేము కూడా బలంగా ఉన్నామని. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అంత స్ట్రాంగ్గా మరిన్ని సీట్లు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి వాటా కోటా అనేది రెండింటిని కూడా ఆశిస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో
అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఏ పార్టీ ఎంత శాతం సీట్లలో పోటీ చేస్తుంది అనేది ఒక క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి ఇటు బీజేపీ, ఇటు జనసేన, టీడీపీ ముగ్గురు కూర్చుని దీనిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రకటన అయితే ఏదీ రాలేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సాధ్యమైనంత ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి, గెలుపొందాలి. ఎన్ని సీట్లలో వాళ్ళు పోటీ చేస్తారో, పోటీ చేసిన ప్రతి సీట్లో కూడా గెలవాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో అయితే జనసేన పార్టీ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.